హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే ఇట్స్ నెక్స్ట్ వ్లాగ్. ఫస్ట్ వచ్చేటప్పటికి నేను ఈ రింగ్ చూపిస్తున్నాను. ఈ రింగ్ వచ్చేసి గోల్డ్లో తీసుకున్నాను. ప్రేమ్రాజ్ శాంతిలాల్ జ్యువెలర్స్ అని సికింద్రాబాద్లో ఉంది అనమాట. సో అక్కడైతే తీసుకున్నాను రీసెంట్గా. చాలా బాగుంది రింగ్. అండ్ ఎప్పటి నుంచో ఇలా బ్యాండ్ రింగ్ కోసం చూస్తున్నాను. సో ఫైనల్గా అయితే నాకు అక్కడైతే తీసుకున్నాను. ఇది అరౌండ్ 1.5 grams అయితే ఉందండి. ఆ రోజు ప్రైస్ వచ్చేటప్పటికి 5,700. అది ఆర్నమెంట్ ప్రైస్ ఉంటుంది కదా, సో అదైతే ఉంది. ఈ రింగ్ ఒకటైతే అక్కడ నుంచి తీసుకున్నాను. సో అది మీకు చూపిద్దాం అన్నట్టుగా. అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్దదన్నమాట, అంటే మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, సో దానికి పెట్టుకోవడానికి అని, రింగ్ ఫింగర్ కాకుండా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ డ్రెస్ వచ్చేటప్పటికి శిల్పారామం వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. బట్ సమ్హౌ ఐ మిస్డ్ టు షో యూ ఇన్ ద వ్లాగ్. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను సెపరేట్గా. ఇది వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది కదా, ఐ రియలీ లవ్ దిస్ చికెన్ కర్రీ అవుట్ఫిట్స్. సో ఇది ఒకటైతే తీసుకున్నాను డ్రెస్. ఇది డ్రెస్ విత్ ఇన్నర్ కూడా వస్తుంది. ఇట్స్ వచ్చేసి 800 రూపీస్ అనమాట. 1000 ఎంతో అన్నారు. ఫైనల్గా అయితే 800కి బార్గెన్ చేసి తీసుకున్నాను. సో డ్రెస్ అంతా ఇలా వర్క్ వస్తుంది, రోజెస్. దానిపైన ఏంటంటే మిర్రర్స్. ఇలా మిర్రర్ ఉన్నదైతే నా దగ్గర లేదు. అండ్ ఈ వర్క్ అది కూడా చాలా బాగా అనిపించింది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. మిర్రర్స్ ఏంటి అంటే కుచ్చుకుంటాయి అని ఒక చిన్న డౌట్ ఉండేది. సో అందుకని నేను ఎప్పుడూ అలా మిర్రర్ ఉన్నది తీసుకోలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. సో దాంట్లోకి వచ్చిన ఇన్నర్ అయితే ఇది. అంటే క్వాలిటీ అంతలా ఉండదు, అంత బాగుండదు. కాకపోతే ఏంటంటే వేసుకోవచ్చు, ఎందుకంటే కలర్ అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, సో అలా అని చెప్పి అయితే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి శిల్పారామంలో అండి. యూ లైక్ ద డ్రెస్. అండ్ ఇది వచ్చేసి ఫౌంటైన్. నేను తీసుకొని చాలా నెలలు అయిపోతుంది. కాకపోతే నాకు ఆ మోటార్ ఫిక్స్ చేసి కనెక్షన్ ఇవ్వడానికి అసలు టైం అయితే కుదరలేదనమాట. ఫైనల్గా అయితే సెట్ చేయించాను ఇలా. అంటే దానికి మోటార్ ఉంటుంది కదండి, అది కొంచెం మనకు పవర్ కనెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది వచ్చేటప్పటికి శ్రీరామ్ గోవింద టెరాకోటాస్ ఉంది కదా, సో అక్కడైతే తీసుకున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో 2 వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు కావాలంటే కింద లింక్స్ ఇస్తాను. అక్కడ కలెక్షన్ చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి నాకు 750 ఎంతో పడిందండి. బ్లాక్ కలర్, అంటే మట్టేది ఉంటుంది కదా, సో అది. అండ్ ఇలా వాటర్ అయితే ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇంట్లో అలా వాటర్ ఫాలో అయ్యేది పెట్టుకోవడం మంచిది అన్నట్టుగా అనిపించింది. అందుకే పైన అలా ప్లేట్ పెట్టేసి దానిపైన రాక్స్ అండ్ ఫ్లవర్స్ పాట్ అయితే పెట్టాను. అండ్ కట్ చేస్తే మనం లంచ్. సో లంచ్లోకి ఇవాళ కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇట్స్ బేసికలీ ఆమ్లెట్ అనమాట. ఆమ్లెట్ కాకుండా స్క్రాంబుల్ ఎగ్ కూడా చేసుకోవచ్చు, ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 eggs అయితే వేసాను, ఆయిల్ వేసేసి. అండ్ దీనిపైనుంచి ఏంటి అంటే ఫ్రెష్గా కోసిన పాలకూర ఆల్రెడీ గార్డెన్లో ఉంది కదా, సో అవి ఒక 4-5 ఆకులు తీసుకొచ్చి కడిగేసి వేసేసాను. అండ్ అలాగే టమాటో అండ్ ఆనియన్స్. మీరు కావాలంటే చిల్లీ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కాకపోతే నేను చిల్లీ వేయలేదండి. సో అలా వేసేసుకొని అది కొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత కొంచెం అంటే ఆమ్లెట్ లాగా డైరెక్ట్గా మీరు తిప్పేసుకోవచ్చు. అండ్ సాల్ట్, కొంచెం కారం అయితే వేసాను. కావాలంటే పెప్పర్ పౌడర్, ధనియా జీరా పౌడర్ అవి కూడా వేసుకోవచ్చు అండి. ఇట్స్ లైక్ అప్ టు యువర్ టేస్ట్. నేనైతే ఉప్పు కారంతోనే సరిపెట్టుకున్నాను అంతే. అండ్ ఇది ఇంకొంచెం మగ్గనివ్వాలి, కొంచెం సిమ్ పైన కుక్ చేయాలి, ఎందుకంటే 2 eggs వేసాం కదా, సో అలా అని చెప్పేసి. అండ్ పైనుంచి కొంచెం ఆయిల్ వేసేదంటే తొందరగా కుక్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత ఏంటంటే నేను ఇంకా అది ఆమ్లెట్ లాగా కాకుండా కొంచెం స్క్రాంబుల్ లాగా చేసేసాను. ఇది ఏంటంటే కొంచెం కుక్ అయి ఉండాలి, ఎందుకంటే బ్రౌన్ ఎగ్స్ కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. స్లిమ్ మీద కుక్ చేసుకోవాలి. అండ్ దాంట్లోకి నేను అరోమాటిక్ సీజనింగ్ పౌడర్ అనేది అమెజాన్లో తెప్పించానండి. ఇది యాక్చువల్గా విస్మై ఫుడ్లో చూసాను అనమాట. ఇది మనం టేస్టింగ్ సాల్ట్కి బదులు ఇది వేసుకోవచ్చు అని, సో అలా అని చెప్పి అమెజాన్లో తెప్పించాను, ఇవాళ వచ్చింది. సో ట్రై చేద్దాం అన్నట్టుగా జస్ట్ కొంచెం ఒక పించ్ ఆఫ్ తీసుకొని దాంట్లోకి అయితే వేసాను. సో మనం టేస్టింగ్ సాల్ట్ వేసే టేస్ట్ ఎలా వస్తుందో అలా ఈ సీజనింగ్ పౌడర్ వేస్తే అయితే టేస్ట్ అలా వస్తుందన్నమాట. సో నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకంతే అయిపోయిన తర్వాత మనం దించేసుకొని ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గార్నిష్ ఇట్ విత్ కొరియాండర్ కూడా వేసుకోవచ్చు. పైనుంచి కొరియాండర్ వేసేసుకొని కూడా తినొచ్చు. యాక్చువల్లీ యూ క్యాన్ ఈట్ ఇట్ ఫర్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో, ఎందుకంటే ప్రోటీన్ కదా ఎగ్ అనేది. సో అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో నేనైతే వాళ్ళ లంచ్లోకి అయితే పెట్టాను. అండ్ ఫైనలీ సర్వింగ్ మై ప్లేట్. ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై చేసి ఉండే. అండ్ అలాగే టమాటో ఆనియన్ కర్రీ ఉంటుంది కదా, జనరల్గా వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు ఇంకా అది సేవియర్ లాగా అనమాట, టమాటో ఆనియన్ కర్రీ. అండ్ కొంచెం ఇది మన ఎగ్ ఉంది కదా, ఎగ్ బుర్జీ టైప్ అనుకోండి. అండ్ వేసేసిన తర్వాత కొంచెం కర్డ్ వేసేసుకొని కూడా తినొచ్చు, లేదు అంటే మజ్జిగ కూడా తాగొచ్చు అనమాట. ఇట్స్ అప్ టు అస్.
And this always are served with some white rice. సో దాట్స్ మై కలర్ఫుల్ ప్లేట్. భలే ఉంది కదండి, ఎల్లో, రెడ్, గ్రీన్, వైట్. సో ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇంక ఇవాళ సలాడ్ కొంచెం మిస్ అయిపోయిందండి. ఐఎమ్ లవింగ్ టు హ్యావ్ దిస్ ఫుడ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్లాంట్ వచ్చేసి జీజీ ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ చాలా తక్కువ మెయింటెనెన్స్లో అయితే మనం పెట్టుకోవచ్చండి. నేను ఇంట్లోకి కొన్నప్పుడు చాలా చిన్నగా ఉండే, కాకపోతే గ్రోత్ చాలా ఉంది. అండ్ వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు, వారంలో ఒక్కసారి పోస్తే సరిపోతుంది అనమాట. సో లో మెయింటెనెన్స్ అంటే ఇది ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా కూడా గ్రో అవుతుంది. సో దాట్స్ మై వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీ ముందు ఉంటానండి. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం. బాయ్.